సైడ్ సైడ్ అంతా బ్యాక్ ఉన్నారు. దయచేసి ఈరోజు మహిళా దినోత్సవం. చేసిన గౌరవనీయులు పలమనేరు శాసనసభ్యులు శ్రీయులు ఎన్ అమర్నాథ్ ప్రసాద్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు పలమనేరు శాసనసభ్యులు వారిని ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులు శ్రీయులు అన్ని ఆన్లైన్లో పెట్టారా? నేను వచ్చినా ఇది కూడా కదా ఇక్కడే కదా ఇది కూడా ఆన్లైన్లో పెట్టారా? ఏం తేనేనా? నెయ్యా? నెయ్యమ్మా? ఎక్కడి నుంచి చేస్తారు? ఇంట్లో చేస్తారు. మేగడ పాల మేగడతో చేస్తారు. సార్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సర్వీస్ అంటే లైక్ ఎలక్ట్రానిక్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, వీళ్ళు ఎవరిని కన్సల్ట్ కావాలని ఇబ్బంది పడేవారు. ఈ రోజు అలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వము హోమ్ ట్రయల్ యాప్ ద్వారా ఒక కాల్ సెంటర్ ని ఇనాగ్రేషన్ చేస్తుంది. ఈ రోజు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ కాల్ సెంటర్ కాల్ చేస్తే టెక్నీషియన్ అనేది ఇంటి దగ్గరకు వచ్చేసి సర్వీస్ అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా మన రాష్ట్రంలోనే 1853 మంది సర్వీస్ ప్రొవైడర్స్ రిజిస్టర్ అయినారు. వీళ్ళందరికీ అదనపు ఆదాయం లభిస్తుంది. మన పట్టణంలో కూడా 83 మంది రిజిస్టర్ అయి ఉన్నారు.
మరి అలాగే ప్రేరణ సఖి కార్యక్రమం కింద ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారిగా ఎవరైతే మహిళలు వ్యాపారవేత్తలుగా వ్యాపారం చేస్తూ ఉన్నారో, ఎవరైతే మంచిగా టర్నోవర్ కనీసం సంవత్సరానికి 10 లక్షలు దాని పైన టర్నోవర్ చేసే వాళ్ళని మొదటిగా 100 మందిని గుర్తించి ఈ రోజు వాళ్ళను ఘనంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత సత్కారం చేయడం జరుగుతుంది. మరి అలాగే మన పట్టణం ఈ విధంగా మహిళలని ఈ రోజు వాళ్ళకు ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ప్రోత్సాహ బహుమతి కూడా అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా మహిళలను ముందుకు తీసుకెళ్లడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు గారిని, గౌరవ శాసనసభ్యుల వారిని కూడా 21 మార్చి తర్వాత ఉత్తీర్ణైన వాళ్ళని వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని డెవలప్ చేయడం ఉద్దేశంతో నెలకు 3,500 రూపాయలు స్కాలర్షిప్ కూడా నాట్స్ ప్రోగ్రామ్ కింద ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది సార్. మన పట్టణంలో కూడా 380 మంది విద్యార్థులు దీని మీద నమోదై ఉన్నారు. వీళ్ళకు చిన్న ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. ఈ 3 ప్రోగ్రామ్స్ ని ఈ రోజు మనం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేత దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న మున్సిపల్ కమిషనర్ కోరుచు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పలమనేరు పట్టణం నందు మన మెప్మా సభ్యులందరూ కలిసి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ మహిళా కౌన్సిలర్లకు, ముఖ్యంగా మిగతా కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా ప్రతినిధులందరూ కూడా నా నమస్కారం. మనకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు మన రాష్ట్రంలోనే కాకుండా మన తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అంటే మహిళల యొక్క ప్రాధాన్యత ముఖ్యంగా మనం అందరం గుర్తుంచుకోవాలి. ఈరోజు అన్ని రంగాల్లో మహిళలందరూ కూడా ముందంజలో ఉండడం జరిగింది. ఈరోజు మంచి అవకాశాలు కల్పించే విధంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, మన గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో మన పలమనేరు పట్టణంలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మహిళలందరూ కూడా మీరు అన్ని రకాల ఇప్పుడు బాబా చెప్పిన విధంగా ఈరోజు ఒక్కరోజే ఇన్ని లక్షల మందికి యాప్ ద్వారా మనం బిజినెస్ చేసుకోవాలంటే చాలా గొప్ప విషయం. అలాగే భవిష్యత్ తరాల్లో మనకు ముఖ్యమంత్రి గారు అనేక రకాల సర్వే చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇప్పుడే సర్వే అనేది జరుగుతుంది ప్రెసిడెంట్. అలాగే ఎంఎస్ఎంఈ సర్వే జరిగింది. మన రాష్ట్రంలో అన్ని రకాల వాళ్ళకు అభివృద్ధి చెందాలంటే మహిళల ముందుంటే వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. ఆ కుటుంబాలు బాగుంటాయి, ఆ ఊరు బాగుంటుంది, అలాగే పట్టణం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి మన పట్టణ ప్రాంతాల్లో 50% శాతం అందరూ కూడా జనాభా పెరుగుదల ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పట్టణంలో కూడా అనేక వాళ్ళకి అవకాశాలు వచ్చే విధంగా మన గౌరవ శాసనసభ్యుల ద్వారా రాబోయే కాలంలో మనందరికీ కూడా అవకాశాలు కల్పించడానికి అనేక శిక్షణ కార్యక్రమాలు కూడా మన ఎన్టీ రామారావు గారు ఈరోజు మహిళలకి ఇంత ఆస్తి వస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా అదంతా కల్పించింది ఆయనే. తరువాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని అలాగే కంటిన్యూ చేయడము, తర్వాత ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా మహిళలకి మహిళా పేరుతో ఇస్తున్నారు, ఇంటి పట్టాలు కావాలన్నా మహిళలకి ఇస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వము తప్పకుండా మహిళల పక్షపాతం చెప్పడానికి వేరే నిదర్శనమే అవసరం లేదు. కాబట్టి మీ మహిళలందరూ తప్పకుండా ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని బాగా జరుపుకొని ఈ సహాయ సహకారాలు ఎప్పుడు మాకు అందిస్తారని ఆశిస్తున్నాను. నేను ఇంతకు ముందు మాట్లాడినట్లు కూడా మన మెప్మా బాబాసాహెబ్ గారు చెప్పారు, సూపర్ బజార్లో ఒక ప్లేస్ కావాలా మన యొక్క మహిళలు తయారు చేసిన వస్తువులు పెట్టుకునేదానికి తప్పకుండా నేను ఇస్తా అని చెప్పాను. మొన్న నేను మన కమిషన్ గారితో బాబాసాహెబ్తో మాట్లాడినప్పుడు చెప్పాను, మా సూపర్ బజార్లో మిద్ది పైన తప్పకుండా మీ వస్తువులు పెట్టుకునేదానికి ప్లేస్ ఉండాలి, తప్పకుండా మీరు పెట్టుకోండి. అదేవిధంగా మీరు ఆ సూపర్ బజార్ ముందర మీ వస్తువులు ఉన్నాయని చెప్పేదానికి ఆల్రెడీ సూపర్ బజార్ ముందర కొంత జాగా ఉండాలి, మున్సిపల్ జాగా. ఆ జాగాలో ఫస్ట్ మీరు పెట్టుకొని మీ వస్తువులు అమ్ముతున్నారని ప్రజలకు తెలిసే విధంగా దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మహిళా దినోత్సవ సభ్యులందరికీ మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై తెలుగుదేశం. శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమంలో
వేదికపై ఉన్నటువంటి గౌరవ కమిషనర్ గారు, సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్బి బాలాజీ గారు, గౌరవ కౌన్సిలర్స్, పట్టణ సమాఖ్య అధ్యక్షులు, మరి ట్రెజరర్ వారి కార్యవర్గం, అదేవిధంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వేదికపై ఉన్నారు. వారందరికీ మెప్మాకు సంబంధించినటువంటి అధికారులకు, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మహిళా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా మహిళల యొక్క ఆవశ్యకతను గుర్తించడానికి ఆనాడు మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని కేటాయించి మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఆనాడు మహిళల యొక్క అవసరాన్ని, వాళ్ళ ఆవశ్యకతను గుర్తించినటువంటి సందర్భంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అయితే భారతదేశంలో మొట్టమొదటిగా మహిళలను రాజకీయంగా, సామాజిక పరంగా వారికి గుర్తింపు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఆస్తిలో సమాన హక్కు కల్పించింది కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా రాజకీయ పరంగా మహిళలు కూడా పురుషులతో సమానంగా ముందుకు రావాలా, స్థానిక సంస్థల్లో వారందరూ కూడా మరి ముందుకు వచ్చి వేదికల పైన కూర్చునేటువంటి అవకాశం ఆనాడు 33% రిజర్వేషన్ కల్పించి ఈ రోజు కౌన్సిలర్లుగా, అదేవిధంగా చైర్మన్లుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా కూర్చోడానికి అవకాశం కల్పించింది మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా సామాజిక పరంగా, రాజకీయ పరంగానే కాదు, ఆర్థిక పరంగా కూడా మహిళలు ముందుకు వస్తేనే ఆ కుటుంబం కానీ, ఆ కుటుంబం బాగుపడితే ఈ రాష్ట్రం, దేశం ముందుకు వస్తాయనేటువంటి అవసరాన్ని గుర్తించి మొట్టమొదటిగా పొదుపును అలవాటు చేసి మరి స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి ఈ రోజు మహిళలందరూ కూడా ఇంత ధైర్యంగా వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని ఆ రోజు ఇచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇవెందుకు నేను చెప్తున్నానంటే మహిళల కోసం, మహిళల అభివృద్ధి కోసం అహర్నిశలు తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా మీ యొక్క అభివృద్ధికి పాటుపడింది వారు. ఆ రోజు నుంచి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తాం. గతంలో మనందరికీ కూడా కట్ల పొయ్యిలు ఉండేవి. ఆ కట్ల పొయ్యిల్లో ఎందుకంటే పట్టణాల్లో కొంచెం తక్కువ కానీ గ్రామాల్లో ఎక్కువ మరి కట్లతో మనం ఆ రోజు భోజనం, అన్నం వండించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దానివల్ల మహిళలకు కళ్ళకు దెబ్బ వస్తుందని ఆ రోజు ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఒక ఎంపీ దగ్గరికి పోయి తీసుకునేటువంటి పరిస్థితులు ఉండే రోజు మహిళలందరికీ కూడా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఆ రోజు దీపం 1 పథకం కింద ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా దీపం 2 కింద ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు కొనసాగిస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే మొట్టమొదటిగా స్వయం సహాయక సంఘాలు 1996 ఆ ప్రాంతంలో పెడితే ఆ రోజు నేను మొట్టమొదటి శాసనసభ్యుడిని. ఆ రోజు మహిళలందరినీ ఎక్కడైనా మీటింగ్లకు పిలిస్తే ఆనాడున్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎగతాళి చేశారు. అంటే మహిళలను ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉండడం లేదు, బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ మరి తిప్పుతా ఉన్నారు అని చెప్పి ఆ రోజు గేలు చేసిన సందర్భం నేను మొట్టమొదటి శాసనసభ్యుడు అయినప్పుడు చూశా. ఈ రోజు పురుషులు పోయి ఎక్కడైనా బ్యాంకులో మాకు అప్పిమ్మంటే నీ దగ్గర ఏం తాకట్టు పెడతావు మమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఈ రోజు నువ్వు ఏం తాకట్టు పెడితే నీకు అప్పిస్తామో నీ తాకట్టు చూసి అప్పించే పరిస్థితి వస్తాం. ఈ రోజు మహిళలు అట్లా కాదు, మీరు మీ వెనక బ్యాంక్ అధికారులు తిరిగి మీకు అప్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు బ్యాంకులో ఉన్నాయంటే అది పూర్తిగా కూడా మహిళా సోదరులు సాధించిన ఘనతే. ఆ రోజు ఎగతాళి చేసినటువంటి నాయకులు కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఈ రోజు మహిళా శక్తి ఇంత ఎత్తుగా ఎదిగిందంటే
ఈ రోజు వాళ్ళకి అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చాయి, చాలా ప్రభుత్వాలు కూడా మారినాయి. రకరకాల ప్రభుత్వాలు, మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినారు. అయితే ఎవ్వరు కూడా మహిళలకు సంబంధించినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ వాటిలో జోక్యం చేసుకునేటువంటి ధైర్యం కూడా ఏ రాజకీయ పార్టీ చేయలేదంటే ఆనాడు ఆ ప్రభుత్వం, ఆ నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఎంత బలం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ రోజు పార్టీల పరంగా ఈ రోజు మీకు 10.68 కోట్లు మీకు ఈ రోజు మేము బ్యాంకు లింకేజ్ నుంచి ఇస్తా ఉన్నాం. ప్రతి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మీకు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ఈ రోజు ఏదో మేము వచ్చి మీకు డబ్బులు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కాదు. ఆ కార్యక్రమంలో మీరు ఏదైతే బ్యాంకుల్లో మీకు ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తున్నాయో మీరు తీసుకున్నటువంటి అప్పు 99% తిరిగి కట్టా ఉన్నారు. కాబట్టి బ్యాంకులు మీ వద్దకు వచ్చి అప్పులు ఇస్తా ఉన్నాయి. ఆ ఘనత మాది కాదు, ఆ ఘనత మహిళా సోదరి మనులది అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నారు. మహిళా సోదరి మనులు మాట్లాడారు. ఇంకొక అమ్మాయి మీకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఏదైతే మీరు తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ ఈ కామర్స్ ద్వారా ఈరోజు మీరు దాన్ని అమ్ముకోవడానికి, ఆన్లైన్ లో అమ్ముకోవడానికి మీకు అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం కల్పించి, ముఖ్యంగా జూట్ బ్యాగ్స్ కానీ, మీరు ఇంట్లో తయారు చేసేటువంటి తినుబండారాలు కానీ ఏవైనా మీరు సొంతంగా తయారు చేసుకున్నవి డైరెక్ట్ గా ఆన్లైన్ లో మీరు అమ్ముకోవడానికి అవకాశం ఈ రోజు కలిగింది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకొక కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు మిషన్లకు సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం. కుట్టు మిషన్లకు సంబంధించి శిక్షణ ఇవ్వడం, మీకు ఆ కుట్టు మిషన్లు మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉంది. అదే కాకుండా మహిళ, ప్రతి ఇంటిలో ఒక మహిళ ఒక యువ పారిశ్రామికవేత్తగా, ఒక ఎంటర్ప్రినర్ గా ఎదగాలనేటువంటి ఆలోచన ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. దానికి కోసమే ఈ రోజు ఏపీఐఐసి నుంచి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి మీకు ఎక్కడైనా భూమి ఇవ్వాలన్నా, మీకు దానిపైన మహిళలైతే దానికి సంబంధించి మీకు ఇచ్చేటువంటి సబ్సిడీని 50% దాకా సబ్సిడీ ఇచ్చి, భూమి పైన కూడా మీకు ఇచ్చేటువంటి ఏదైతే భూమి ఇస్తారో దానిపైన కూడా సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా, అంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే మీరు ఇళ్లలో పెట్టుకుంటారో, ఏపీఐసికి సంబంధించినటువంటి పార్కుల్లో పెట్టుకుంటారో అక్కడ ఏదైతే పెట్టుకోవాలన్నా కూడా మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకోబోతా ఉంది. దాన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈ రోజు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి, రాజకీయంగా మిమ్మల్ని ముందుకు తీసుకురావడానికి తప్పనిసరిగా ఈ రోజు ఏమైనా ఈ ప్రభుత్వం వేసేటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కూడా పూర్తిగా కూడా మహిళలకు అవకాశం కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈ కార్యక్రమాలన్నీ మీరు సక్రమంగా అందుకోవాలా, ఉపయోగించుకొని ఇంకా ముందుకు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతా ఉంది. ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మీరందరూ కూడా ఇంతమంది మహిళా సోదరిమణులు ఇక్కడికి వచ్చారు. ఈ రోజు ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు చాలా మంది మీకు తెలియజేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా మన పట్టణంలో, ఈ పలమనేరుకు సంబంధించినటువంటి పట్టణంలో మీరు చేసేటువంటి వ్యాపారాలకు కానీ, అదేవిధంగా రేపు ఎక్కడైనా మీకు హౌసింగ్, ఇంటికి లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఇండ్ల కోసం కానీ, మహిళా సోదరిమణులు ఆర్థికంగా ఎదగడానికి, అదేవిధంగా సొంత ఇల్లు తీసుకోవడానికి మీకు అన్ని కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు రెండు దృష్టికి తెస్తా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారో దానికి సంబంధించినటువంటి పెన్షన్లు ఒకేసారి 4,000 చేశాం. మహిళా సోదరిమణుల గ్యాస్ కనెక్షన్ కంప్లీట్ చేశాం. త్వరలోనే వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లో మీకు ఎవరైతే ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం కూడా త్వరలోనే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. అదే కాకుండా ప్రతి
బిడ్డకు ఎవరైతే చదువుకునేటువంటి బిడ్డలు ఉన్నారో దానికి తల్లికి వందనం కార్యక్రమం కింద 15,000 రూపాయలు మీకు ఏదైతే అందించాలని నిర్ణయం తీసుకున్నారో అది కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని కూడా అమలు చేయడానికి అన్ని రకాలుగా కూడా ఈ యొక్క బడ్జెట్ లో కూడా దానికి డబ్బులు కేటాయించడం జరిగింది. త్వరలోనే కూడా దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు సంబంధించి ఏదైతే 20,000 రూపాయలు వాళ్లకు వ్యవసాయానికి పెట్టుబడి ద్వారా ఇవ్వాలనుకున్నామో అది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. ఎన్నికలకు మునుపు ఏదైతే సూపర్ 6 పథకాలకు సంబంధించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో, ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత బడ్జెట్ అయిన తర్వాత అధికారం రావడం జరిగింది, అంటే మే జూన్ లో. మరి ఖచ్చితంగా ఈ మార్చ్ లో కొత్త బడ్జెట్ వస్తుంది కాబట్టి ఈ బడ్జెట్ లో ఆ కార్యక్రమాలన్నీ కూడా పెట్టి ఈ బడ్జెట్ తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అవే కాకుండా భవిష్యత్తులో మన బిడ్డలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఈ రోజు రాజధానికి సంబంధించి కానీ, అదేవిధంగా మనకు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం రాబోయే కాలంలో. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహం వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా అప్పులమైన కోరుకుపోయింది. అయినా దాన్ని అధిగమించి మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అవన్నీ కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం నిశ్చయంతో ఉంది. ఆ కార్యక్రమాన్ని త్వరలోనే కూడా మీకు అందించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఈ పట్టణంలో ఉండేటువంటి మహిళా సోదరి మనులు అందరూ అన్ని రకాలుగా కూడా ముందుకు ఎదగాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. హరిప్రియ కూడా మరియు తదుపరిగా ఓఎన్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో భాగంగా తెలంగాణ ప్రొడక్ట్స్ ని ఇనాగ్రేట్ చేయాలని కోరుచున్నాను. దీనిలో వాటర్ పార్క్స్ ని రంజాన్ సమాఖ్య నుంచి సరస్వతి నుంచి కే మీనా హ్యాంగింగ్ టు ల్యాబ్స్ నెక్స్ట్ జూట్ బ్యాగ్స్ సాయిబాబా కట్ చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో తదుపరి భాగంగా గౌరవ మహిళలకు సన్మాన కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు వారు సార్ నెక్స్ట్ మహిళలకు సన్మాన మిగిలిన వారందరూ కూడా వరుసగా స్నేహప్రియ గారు ఏఈ, పి ఇంద్రియ గారు బిపిఎస్
స్టాఫ్ రావాలమ్మా. శ్రీమతి ఏ జయతి గారు సిఇఓ. తదుపరిగా శ్రీకళ గారు, భార్గవి గారు. తదుపరిగా శ్రీమతి ధనలక్ష్మి గారు మున్సిపల్ మెప్మా సిఇఓ. నెక్స్ట్ శ్రీమతి జె లతా గారు పట్టణ సమాఖ్య అధ్యక్షులు. ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్. మరి తమ శ్రీమతి లావణ్య, శ్రీమతి ప్యారి, శ్రీమతి సుజాత, టీలఫార్పి రజని, తదుపరి కార్యక్రమం భాగంగా మహిళా ఉత్పత్తుల